ఈనాటి ఆరాధనకు స్పాన్సర్ చేయవారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశములు: దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వికాస్ మోక్ష నివాసులను దీవించమని, బంగారు భవిష్యత్తు ప్రసాదించమని, మరియు వికాస్ రాయబోతున్న పరీక్షల్లో ఉత్తీర్ణత ప్రసాదించమని, కుటుంబ సభ్యులందరికీ మంచి ఆయుధారోగ్యాలను ప్రసాదించమని, మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలి అని సమర్పించేవారు ఒక కుటుంబము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నిత్యము నిన్నే ఆరాధింతుము అనే ఈ దివ్య సప్రసాద ఆరాధనకు మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న మీ అందరినీ, మీ కుటుంబాలను, మీ బిడ్డలను ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలి అని ఈ ఆరాధనను మీ అందరి కొరకు సమర్పిస్తూ ఉన్నాం. రండి, విశ్వాసముతో ఆ ప్రభు ముందు మోకరించి ఆరాధించి మహిమపరుచుకుందాం. సదా నీతో ఉన్నానని పలికిన నిన్ను స్తుతింతును, ఎన్నడూను నిన్ను విడువనని నుడివిన నిన్ను స్తుతింతును. అందరూ కూడా చప్పులు కొడుతూ ఆ గొప్ప దేవుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. స్తుతింతును, నిన్ను స్తుతింతును, నా జీవితమంతా స్తుతింతును. స్తుతింతును, నిన్ను స్తుతింతును, నా జీవితమంతా స్తుతింతును. రాజ్యము నీదే, బలము నీదే, మహిమయు నీదే యేసయ్యా. రాజ్యము నీదే, బలము నీదే, మహిమయు నీదే యేసయ్యా. స్తుతింతును, నిన్ను స్తుతింతును, నా జీవితమంతా స్తుతింతును. స్తుతింతును, నిన్ను స్తుతింతును, నా జీవితమంతా స్తుతింతును. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరిని దీవించడానికి మన మధ్యలోనికి వచ్చినటువంటి యేసయ్య మనందరికీ ఒక వాగ్దానం చేస్తూ ఉన్నారు. అనాథులుగా మిమ్మల్ని వదిలిపెట్టను, నా యొద్దకు రండి ప్రియ బిడ్డలారా. భారముతో ఉన్నారా, సమస్యలతో ఉన్నారా, అనేక రకరకాల ఇబ్బందులతో ఉన్నారా, అనేకమైనటువంటి ఉద్దేశాలతో నా దగ్గరకు వచ్చి ప్రార్థిస్తూ ఉన్నారా? రండి ప్రియ బిడ్డలారా, తప్పకుండా నేను మీకు కావలసిన దీవెనలను కుమ్మరిస్తానని ఆ గొప్ప దేవుడు మనందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాడు. స్తోత్రం. అనాథగా నిన్ను విడువనని పలికిన నిన్ను స్తుతింతును. అనాథగా నిన్ను విడువనని పలికిన నిన్ను స్తుతింతును. పాపుల రక్షింపవచ్చానని పలికిన నిన్ను స్తుతింతును. పాపుల రక్షింపవచ్చానని
స్తుతింతును. స్తుతింతును నిన్ను స్తుతింతును నా జీవితమంతా స్తుతింతును. రాజ్యము నీదే, బలము నీదే, మహిమయు నీదే యేసయ్యా. రాజ్యము నీదే, బలము నీదే, మహిమయు నీదే యేసయ్యా. సదా నీకు తోడుగా ఉన్నానని పలికినటువంటి ప్రభువును మన మధ్యలోనికి ఆహ్వానిద్దాం. ఆ గొప్ప దేవుని ఆరాధిద్దాం. ఈ తల్లి నిన్ను మరచిన నేను మరువనని పలికినటువంటి దేవుని ఆరాధించుకుని మన హృదయంలోనికి, మన జీవితంలోనికి ఆ గొప్ప దేవుని ఆహ్వానిద్దాం. సదా నీతో ఉన్నానని పలికిన నిన్ను స్తుతింతును. సదా నీతో ఉన్నానని పలికిన నిన్ను స్తుతింతును. ఎన్నడును నిన్ను విడువనని స్తోత్రమయ్యా. విన నిన్ను స్తుతింతును. ఎన్నడును నిన్ను విడువనని నుడి విన నిన్ను స్తుతింతును. స్తుతింతును నిన్ను స్తుతింతును నా జీవితమంతా స్తుతింతును. స్తుతింతును నిన్ను స్తుతింతును నా జీవితమంతా అదుగో చప్పట్లతో. స్తుతింతును. రాజ్యము నీదే, బలము నీదే, మహిమయు నీదే యేసయ్యా. రాజ్యము అవును నీదే, దేవా. బలము నీదే, మహిమయు నీదే యేసయ్యా. రాజ్యము నీదే, యేసు. బలము నీదే, స్తోత్రమయ్యా. మహిమయు నీదే యేసయ్యా. చప్పట్లతో. రాజ్యము నీదే, బలము నీదే, మహిమయు నీదే యేసయ్యా. యేసు. రాజ్యము నీదే, బలము నీదే, మహిమయు నీదే యేసయ్యా. రాజ్యము నీదే, బలము నీదే, మహిమయు నీదే యేసయ్యా. రాజ్యము నీదే, బలము నీదే, మహిమయు నీదే యేసయ్యా. రాజ్యము నీదే, స్తుతించు. బలము మనందరిని దీవించడానికి, మనందరితో మాట్లాడడానికి, మనందరి బాధలు, కష్టాలు, సమస్యలన్నీ కూడా తొలగించడానికి మన మధ్యలోనికి వచ్చినటువంటి యేసయ్యను ఆరాధించుకుందాం, మహిమపరుచుకుందాం. మహిమయు నీదే యేసయ్యా. యేసు. రాజ్యము నీదే, బలము నీదే, మహిమయు నీదే యేసయ్యా. రాజ్యము నీదే, బలము నీదే, మహిమయు నీదే యేసయ్యా. రాజ్యము నీదే, బలము నీదే, మహిమయు నీదే యేసయ్యా. స్తుతించు. రాజ్యము నీదే, బలము నీదే, మహిమయు నీదే యేసయ్యా. యేసు. రాజ్యము నీదే, బలము నీదే, మహిమయు నీదే యేసయ్యా. రాజ్యము నీదే, బలము చేతుల పైకి లేపి చప్పట్లు కొడుతూ ఆరాధిద్దామా. యేసయ్యా. రాజ్యము నీదే, బలము నీదే, మహిమయు నీదే యేసయ్యా. రాజ్యము నీదే, బలము నీదే, ఓ పరిశుద్ధ ఆత్మదేవా, మా అందరిపై వేయించేయండి.
దివ్య సప్రసాదంలో ఉన్నటువంటి తండ్రి, ఓ శక్తి కలిగిన దేవ, ఓ పరమ వైద్యుడైన తండ్రి, మేము ఆరాధిస్తూ ఉండగా, మేము మహిమపరుస్తూ ఉండగా, మాలో ఉన్న వ్యాధులను, బాధలను, భయాన్ని, ఆందోళన, అన్ని రకాల ఆటంకాలను, పాపపు క్రియలను, ఆలోచనలన్నీ కూడా మీ నామములో తొలగించమని, బంధించమని వేడుకుంటున్నా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతించు, స్తుతించు. ఆ గొప్ప దేవుని, మన మధ్యలో ఉన్నటువంటి గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుస్తున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, హల్లెలూయా, హల్లెలూయా, కుటుంబాలను దీవించండి ప్రభా, ఈ ఉద్దేశాలు నెరవేర్చండి ప్రభా. ఏ ఉద్దేశాలతో ఈ ఆరాధనలో పాలు పంచుకున్నారు, కుటుంబ సమేతంగా ఈ పాలు పంచుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి ప్రభా. వారి ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేర్చండి ప్రభా. వారి బాధలన్నీ తొలగించండి ప్రభా, వారి సమస్యలన్నీ తొలగించండి ప్రభా. బిడ్డలకు బంగారు భవిష్యత్తు దయచేయండి ప్రభా. హల్లెలూయా. తల్లి నన్ను బరచినను, మరువని నిన్ను స్తుతింతును. పరిశుద్ధులు దేవుని గాంచునని పలికిన నిన్ను స్తుతింతును. అందరూ కూడా మోకరించండి. మీ ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన చేయండి. ఆ గొప్ప దేవుడు, మనల్ని ప్రేమించినటువంటి దేవుడు, ప్రేమ రాజ్యాన్ని స్థాపించినటువంటి దేవుడు, ఆ ప్రేమలో నిలకడగా జీవించమని కోరినటువంటి దేవుడు, నీ దేవుడైనటువంటి యావేను పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో ప్రేమించమని పలికినటువంటి దేవుడు మనందరినీ ప్రేమించడానికి, ప్రేమతో అభిషేకించడానికి, మనందరి విన్నపాలు ప్రేమతో ఆలకించడానికి గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నాడు. అడగండి, మీ యొక్క వ్యక్తిగత అవసరాలని కూడా ప్రభువుకు సమర్పించండి. ఈ ఆఖరి ఆశీర్వాదాన్ని స్వీకరిస్తూ ఉండగా, ప్రభా, ఈ ఆరాధనలో ప్రత్యేకమైన ఉద్దేశాలతో పాలు పంచుకునే బిడ్డలందరినీ ఆశీర్వదించు ప్రభా. ఏ ఒక్క బిడ్డను వట్టి చేతులతో వదిలిపెట్టకుండా సమృద్ధిగా దీవించి కాచి కాపాడమని మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరూ కూడా మోకరిద్దాం. ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరిద్దాం. ప్రభు మీతో ఉండునుగాక, సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక.
పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనే స్తుతి స్తోత్రం నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనే స్తుతి స్తోత్రం నమస్కారములు కలుగును గాక. పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మనందరినీ, మన కుటుంబాలను, మన కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డను, మరి ముఖ్యంగా ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. స్తోత్రం.